Good morning, friends. Welcome to my channel Kubera Stock Education. Please like, share, subscribe my channel. Don't skip this video till end. Today's topic is Tata Group has launched an index with 25% cap. Tata Group April 8th అంటే లాస్ట్ మంత్ ఏప్రిల్ 8కి నిఫ్టీ టాటా 25 క్యాప్ అనేది లాంచ్ చేసింది. సో దాంట్లో ఎన్ని ఎన్ని షేర్స్ అంటే టాటా గ్రూప్ సంబంధించిన షేర్స్ ఎన్ని ఉన్నాయి, ఆ 25% ఎట్లా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఇది టాటా గ్రూప్లో ఉన్న షేర్స్ అంటే అంటే టాటా షేర్స్ అంటే ఎట్లా అంటే టాటా గ్రూప్స్లో ఏవేవి వస్తాయి అంటే ఆ 25% వెయిటేజ్కి ఏవేవి వస్తాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ వచ్చేసి 25, ఆ ఇండెక్స్ ఏదైతే ఉందో నిఫ్టీ టాటా ఇండెక్స్ 25 క్యాప్ ఏదైతే ఉందో దాంట్లో వెయిటేజెస్ చూద్దాం. ఐటీ వచ్చేసి 25.88 వస్తుంది. వేరస్ ఆటోమొబైల్స్ వచ్చేసి 18.89%, కన్స్యూమర్ డ్యూరబుల్స్ వచ్చేసి 16.4%, టాటా సర్వీసెస్ వచ్చేసి 13.28, మెటల్ మైనింగ్ వచ్చేసి 12.26, పవర్ వచ్చేసి 6.86, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ వచ్చేసి 6.29. దాంట్లో ఈ షేర్స్ టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ వచ్చేసి వెయిటేజ్ వచ్చేసి 23.67. ఈ 10 స్టాక్స్ ఏవైతే నేను చెప్తున్నానో అది ఆ ఇండెక్స్లో నిఫ్టీ టాటా 25 ఇండెక్స్లో కవర్ అవుతాయి. ఈ 10 స్టాక్స్ ఇది ఇది ఈ 10 స్టాక్స్ ఏవైతే పెరుగుతాయో దాన్ని బట్టి ఇండెక్స్ పెరుగుతుంది. నిఫ్టీ టాటా 25 క్యాప్ ఇండెక్స్ పేరు నిఫ్టీ టాటా 25 క్యాప్. సో టీసీఎస్ వచ్చేసి 23.67, టాటా మోటార్స్ వచ్చేసి 16.01, టైటాన్ వచ్చేసి 13.51, టాటా స్టీల్ వచ్చేసి 12.26, ట్రైనెట్ వచ్చేసి 8.76, టాటా పవర్ వచ్చేసి 6.86, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వచ్చేసి 6.29, ఇండియన్ హోటల్స్ వచ్చేసి 4.52, వోల్టాస్ వచ్చేసి 3.04, టాటా మోటార్స్ లిమిటెడ్ డివిఆర్ 2.88. సో ఈ 10 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 స్టాక్స్ డిరైవ్ చేసే వాల్యూయే నిఫ్టీ టాటా 25 క్యాప్. సో ఈరోజు మనం ఒకసారి నెక్స్ట్ మనం లాస్ట్ వీడియోలో ఏదైతే మే మొన్న 1 వీక్ బ్యాక్ ఏదైతే మే 18న మనం ఒక టాటా గ్రూప్ సంబంధించినది మొత్తం డీటెయిల్గా రిలీజ్ చేసినాము ఒక వీడియో మే 18న. సో హార్డ్లీ 6 days బ్యాక్. ఇది టాటా మోటార్స్. ఇదిగోండి, ఆల్రెడీ మనం టీసీఎస్ గురించి డిస్కస్ చేసినాం. ఈరోజు టాటా మోటార్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇదిగోండి, ఇక్కడ చూడండి నిఫ్టీ టాటా 25 క్యాప్ ఇదే ఇండెక్స్ మొన్న ఏప్రిల్ 8న లాంచ్ అయింది. ఒకసారి టాటా మోటార్స్ గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో షేర్ హోల్డర్ ప్యాటర్న్ ప్లస్ ప్రైస్ అవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. టాటా మోటార్స్ లిమిటెడ్ దీని షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దాం. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో వచ్చేసి ప్రమోటర్స్ వాల్యూ వచ్చేసి 46.36, ఎఫ్ఐఎస్ వచ్చేసి 19.2%, డిఏఎస్ వచ్చేసి అదే మ్యూచువల్ ఫండ్స్ అవి 16.15, కేవలం పబ్లిక్ దగ్గర ఉన్నది మాత్రం 18.31%. సో ఇవన్నీ కూడా చూడండి, 46.36 అనేది ప్రమోటర్స్ హోల్డింగ్. మార్చ్లో 2023 మార్చ్లో 1.28 ప్లెడ్జింగ్ ఉండే, అక్కడ తీసేసి అక్కడి నుంచి ఇక మార్చ్ 2024కి వచ్చేసరికి ప్లెడ్జింగ్ 0 చేసారు. అంటే ఏవి కూడా అంటే ఆ ప్లెడ్జ్ చేయలేదన్నమాట. షేర్స్ని ప్లెడ్జ్ చేయకుండా 0 చేసి పడేసారు మార్చ్ 2024లో. సో టాటా మోటార్స్ మనకు చాలా రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 3 years నుంచి చూసుకుంటే. ఒకసారి అది కూడా అనాలిసిస్ చేద్దాం. టాటా మోటార్స్ లిమిటెడ్. సో లాస్ట్ 3 years నుంచి 207.36%, అంటే 208% ఇంక్రీజ్ అయింది. సో లాస్ట్ 1 year నుంచి 82% అప్ అయింది. ఇయర్ టు డేట్ వచ్చేసి 24%. ఈ ఇయర్లో ఇప్పటివరకు 24% దాకా ఇచ్చింది. లాస్ట్ 3 months నుంచి 2.66% ఇచ్చింది. లాస్ట్ 3 months నుంచి లాస్ట్ 1 month నుంచి చూసుకుంటే -2.47% ఇచ్చింది. సో ఈ వీక్ ఏదైతే ఉందో ఈ వీక్లో
2.77% పెరిగింది. లాస్ట్ 1 మంత్ యావరేజ్ డెలివరీ 1 crore షేర్స్ ట్రేడ్ అయితే 64 lakhs డెలివరీ అయినాయి. షేర్స్ 64 lakhs డెలివరీ అయినాయి. అది వచ్చేసి 44.59%. సో లాస్ట్ 1 వీక్ నుంచి చూసుకుంటే 96 lakhs ట్రేడ్ అయితే 49 lakhs అంటే ఆల్మోస్ట్ 50.65% డెలివరీ అయినాయి షేర్స్. సో ఎస్టర్డే అంటే ట్యూస్డే రోజు. సో ట్యూస్డే రోజు సారీ ఇది వెనస్డే రోజు. ఎస్టర్డే అంటే వెనస్డే రోజు వచ్చేసి 98 lakhs ట్రేడ్ అయితే 57 lakhs డెలివరీ అయినాయి అంటే 57.97. సో నిన్న థర్స్డే రోజు 1 crore షేర్స్ ట్రేడ్ అయితే 55 lakhs డెలివరీ అయినాయి అంటే 47.9%. దీన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు నెక్స్ట్ ఎట్లుంటుంది మూవ్మెంట్ అనేది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైనా సరే షేర్స్ అప్ కావడానికి డౌన్ కావడానికి ఇది ఒక బేస్ రీజన్. ఒకసారి చూద్దాం. సో ఇది టాటా మోటార్స్ లిమిటెడ్ది మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 3,52,824 crores దీని మార్కెట్ క్యాపిటల్. కరెంట్ ప్రైస్ వచ్చేసి 962, హై వచ్చేసి ఆల్ టైమ్ హై వచ్చేసి 1066, లో వచ్చేసి 512. సో పిఈ రేషియో వచ్చేసి 11%. ROCE రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేసి 20.1%. బుక్ వాల్యూ వచ్చేసి 255. ROE రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఐ రిపీట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 49.4%. డివిడెండ్ ఈల్డ్ వచ్చేసి 0.21%. ఫేస్ వాల్యూ వచ్చేసి 2 rupees. కేవలం ఫేస్ వాల్యూ 2 rupees. టాటా మోటార్స్ ఎప్పుడైనా డివిడెంట్ ఇచ్చేటప్పుడు ఫేస్ వాల్యూ మీద ఇస్తారు, ఇప్పుడున్న ప్రజెంట్ వాల్యూ మీద ఇయ్యరు. అదొకసారి గుర్తు చేస్తున్నాను. సో ఇది క్వార్టర్లీ రిజల్ట్ అండి. ఈ క్వార్టర్లీ రిజల్ట్లో మనకి సేల్స్ వచ్చేసి ఇది మార్చ్ క్వార్టర్ అంటే 4th quarter ఆఫ్ 2024. సో ఫైనాన్షియల్ ఇయర్ 2023 and 2024లో 4th quarter వచ్చేసి సేల్స్ వచ్చేసి 1,19,986. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎక్స్పెన్సెస్ పోయిన తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి 17,135. ఓపీఎం పర్సెంటేజ్ వచ్చి 14%. అదర్ ఇన్కమ్స్ వచ్చేసి 1,618 crores అంటే 1,618 crores మాట. ఇంట్రెస్ట్ వచ్చేసి 2,234 crores. డెప్రిసియేషన్ ఏదైతే డెప్రిసియేషన్ వాల్యూ ఉంటుందో ప్రతి క్వార్టర్ డెప్రిసియేషన్ వాల్యూ అనేది ఇస్తారు. సో ఈసారి 7,151 వేసారు. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 9,369. ఐ రిపీట్ ఇట్ 9,369. సో ట్యాక్స్ పర్సెంటేజ్ వచ్చేసి -87% మైనస్ ఇచ్చారు. సో ఓవరాల్గా మనకి నెట్ ప్రాఫిట్ వచ్చేసి 17,529 చూపెట్టారు. ఓవరాల్గా 17,529 చూపించాం. ఆల్మోస్ట్ హై, చాలా హైలో చూపెట్టారు. సో ఇది స్టాండలోన్ ప్రకారం, యాజ్ పర్ స్టాండలోన్ ప్రకారం ఇది నెట్ ప్రాఫిట్. వేరే ఇయర్లీ చూసుకుందాం. ఇయర్లీ చూసుకుంటే సేల్స్ వచ్చేసి 4,37,928. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి 59,538 crores. 59,538 crores. ఓపీఎం వచ్చేసి 14%. అదర్ ఇన్కమ్స్ నుంచి వచ్చే ఇన్కమ్ వచ్చేసి 5,673 crores. ఇంట్రెస్ట్ వచ్చేసి 9,968 crores ఇంట్రెస్ట్. సో డెప్రిసియేషన్ వచ్చేసి 27,270. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 27,955. సో -14% ట్యాక్స్. అంటే -14% అంటే వీళ్ళు ఇంత అడ్వాన్స్గా పే చేసి ఉంటారు. ప్రీవియస్గా అడ్వాన్స్గా పే చేస్తే అప్పుడు మైనస్లో మనకి చూపిస్తారు ట్యాక్స్ అనేది. సో అక్కడ వీళ్ళు ట్యాక్స్ అయితే పే చేసి ఉంటారు, కాకుంటే అడ్వాన్స్ పే చేస్తే అట్లా చూపిస్తామాట. సో నెట్ ప్రాఫిట్ వచ్చేసి 31,807. సో ఈపీఎస్ వచ్చేసి 94.47. డివిడెండ్ పేఅవుట్ వచ్చేసి 4%. ఒకసారి బాగా అబ్జర్వ్ అయింది. ఇది ఇయర్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. టాటా మోటార్స్ కాంపౌండ్ సేల్స్ గ్రోత్ వచ్చేసి లాస్ట్ 10 years నుంచి 7%, 5 years నుంచి 8%, 3 years నుంచి చూసుకుంటే 21%. టీటీఎం అంటే లాస్ట్ 12 months నుంచి 27% ఉంది కాంపౌండ్ సేల్స్ గ్రోత్. ఎప్పుడు ఇయర్ టు ఇయర్ పెరుగుతూ వస్తుంది. కాంపౌండ్
ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి 8%, 5 ఇయర్స్ నుంచి 93%, 3 ఇయర్స్ నుంచి 128%. లాస్ట్ 12 మంత్స్ నుంచి చూసుకుంటే అసలు కాంపౌండ్ గ్రోత్ రేట్ అనేది అసలు అల్టిమేట్ 1174%. 1174%. స్టాక్ ప్రైస్ CAGR, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్, CAGR, స్టాక్ ప్రైస్ CAGR అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూసుకుంటే 8%, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూసుకుంటే 39%, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూసుకుంటే 45%, లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే 87%. రిటర్న్ ఆన్ ఈక్విటీ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి 9%, లాస్ట్ 5 ఇయర్స్ 6%, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 15%, లాస్ట్ ఇయర్ 49%. ఒకసారి చూడండి. ఇది ఎవరైతే ఫండమెంటల్గా నేర్చుకోవాలి అనే సబ్జెక్ట్ అనుకున్న వాళ్ళు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా లేదా కంపెనీ అనేది ఇవన్నీ ఇంపార్టెంట్. బ్యాలెన్స్ షీట్ ఇది బ్యాలెన్స్ షీట్. ఈక్విటీ క్యాపిటల్ వచ్చేసి 766 crores, రిజర్వ్స్ వచ్చేసి 84,152 crores, బారోయింగ్స్ వచ్చేసి 1,07,262 crores, అదర్ లైబిలిటీస్ వచ్చేసి 1,78,483 crores. సో ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసి 1,46,047. CWIP అంటే క్యాపిటల్ వర్కింగ్ ప్రోగ్రెస్ అది వచ్చేసి 10,937. వేరే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి 22,971. అదర్ అసెట్స్ వచ్చేసి 1,90,709. సో టోటల్ నెట్ అసెట్స్ వచ్చేసి 3,70,664. అంటే దాదాపు మనకి 2013 నుంచి కంపేర్ చేసుకుంటే నెట్ అసెట్స్ ఆల్మోస్ట్ డబుల్ కాదు, దానికన్నా ఇంకా ఎక్కువైంది. 220%, 120% ప్లస్ అయింది. నెక్స్ట్ ఇది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ వచ్చేసి ఇయర్లీ బేస్డ్ ఇది 67,915. క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ వచ్చేసి -22,822. క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ అది -37,006 crores. నెట్ క్యాష్ ఫ్లో వచ్చేసి 8,081 crores. నెట్ క్యాష్ ఫ్లో వచ్చేసి 8,081 crores. నెక్స్ట్ రేషియోస్. డేటాస్ రేషియో ఆల్మోస్ట్ 14. ఇచ్చే వాళ్ళంతా కూడా 14 days లోపల ఇచ్చేస్తున్నారు. ఇది ఇయర్లీ క్యాలెండర్. సో ఇయర్లీ క్యాలెండర్ ఇది లాస్ట్ 14 daysలో ఇచ్చేస్తున్నారు. ఓన్లీ 14 daysలో ఇచ్చేస్తున్నారు. మనకి కంపెనీకి ఇచ్చే రిటర్న్స్ అయితే 14 daysలో ఇస్తున్నారు. ఇన్వెంటరీ డేస్ వచ్చేసి 64 days, గుడ్. పేయబుల్ వచ్చేసి 118 days, ఇది కూడా గుడ్. సో క్యాష్ కన్వర్షన్ సైకిల్ ఇది -40 ఉంది, గుడ్, ఇది కూడా బాగుంది. వర్కింగ్ క్యాపిటల్ డేస్ -11, సూపర్. ఇది ROCE మనం చెప్పుకున్నాం కదా, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, అది 6% లాస్ట్ ఇయర్ ఉంది, ఇయర్ 8% ఉంది. సో ఇప్పుడు మనం గ్రాఫ్లోకి వెళ్ళి ఒకసారి గ్రాఫ్లోకి వెళ్ళి చూద్దాం. మన ఈరోజు టాపిక్ వచ్చేసి యాక్చువల్గా అయితే నిఫ్టీ టాటా 25 క్యాప్. నిఫ్టీ టాటా 25 క్యాప్ ఇది చార్ట్ అండి. సో మా April 8th స్టార్ట్ అయింది. ఇక్కడ సపోర్ట్ తీసుకున్న April 19th. ఇది టాటా మోటార్స్ గ్రాఫ్. ఈ టాటా మోటార్స్ చార్ట్లో చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది March 20th. సో 924 కూడా మళ్ళా ఎగ్జాక్ట్గా May 16th 924 కూడా సపోర్ట్ తీసుకుంది. నా టార్గెట్ టాటా మోటార్స్, ఐ రిపీట్ ఇట్, టాటా మోటార్స్కి నా టార్గెట్ వచ్చేసి 1250. సో ఏదైనా సరే మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని బై చేయండి. మీకు ఇందాక నేను వాల్యూమ్ అండ్ డాటాలో చూపిస్తున్నాను. డెలివరీ ఆఫ్ స్టాక్స్ ఎట్లా డెలివరీ అయింది, ఏ వీక్లో ఎట్లా డెలివరీ అయింది, అదొకసారి మళ్ళీ ఈ గ్రాఫ్ చూసిన తర్వాత చూడండి. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది 1250 నా టార్గెట్.
నా టార్గెట్ అయితే 1250. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని బై చేయండి. ఇప్పుడే ఇప్పుడే సపోర్ట్ తీసుకుంటుంది. సో, ఇది టాటా మోటార్స్ మంచి స్టాక్. ఇది టాటా క్యాప్ 25 ఏదైతే మనకి 10 స్టాక్స్ ఉన్నాయో ఈ 10 స్టాక్స్ నుంచి డిరైవ్ అయ్యేది ఇది. నిన్న దాదాపు టాటా మోటార్స్ 950 దగ్గర ఓపెన్ అయ్యి 963 హై అయింది, 945 లో అయింది. దాదాపు మనకి 14 రూపీస్ 85 పైసా పెరిగింది, 1.57% పెరిగింది. సో, ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకుని బై చేయండి. ఈరోజు ఈరోజు ఓపెనింగ్ నిఫ్టీ 50 గురించి చూద్దాం. నిఫ్టీ 50 అండ్ నిఫ్టీ బ్యాంక్ గురించి. ఏదైతే లాస్ట్ వీక్ మనం అంతకుముందు సాటర్డే ఏదైతే మనం చెప్పినామో అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది. మండే నుంచి మే 13 నుంచి సపోర్ట్ తీసుకొని అది టప్ టప్ ఆల్మోస్ట్ మనకి 21,800 నుంచి 22,993 ఆల్మోస్ట్ 1200 పాయింట్స్ పెరిగింది నిఫ్టీ. ఓన్లీ జస్ట్ విత్ ఇన్ ఏ వీక్. ఇది 2 వీక్స్ అనుకోండి. హార్డ్లీ 9 ట్రేడింగ్ సెషన్. 1 2 3 4 5 6 7 8 9 ట్రేడింగ్ సెషన్స్లో 1200 పాయింట్స్ పెరిగింది. మనం ఏదైతే డిస్కస్ చేసినామో అక్కడి నుంచి 1200 పాయింట్స్ పెరిగింది. ఈరోజు నిఫ్టీ 50 ఓపెనింగ్ వచ్చేసి నాకు తెలిసి ఒక 100 పాయింట్స్ డౌన్లో ఓపెన్ అయ్యి అక్కడి నుంచి రికవరీ ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే ఆప్షన్ ట్రేడర్స్ ఉన్నారో కొంచెం జాగ్రత్త ట్రేడ్ చేయండి, ఎందుకంటే ఆల్ టైమ్ హిట్ అయింది. కొంచెం కన్సల్టేషన్ వస్తుంది ఈరోజు, కానీ ఓపెనింగ్ వచ్చేసి -100 పాయింట్స్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 100 to 50 to 100 మధ్యలో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మైనస్లో. అదొకసారి చూసుకోండి. నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ బ్యాంక్ చూడండి. నిఫ్టీ బ్యాంక్ కూడా అక్కడి నుంచి మే 10 నుంచి సపోర్ట్ తీసుకుంది. నేనైతే మొన్న వీడియోలో చెప్పినాను 50+ వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్. సో నిన్న ఒక్కరోజే నిన్న ఓపెనింగ్ వచ్చేసి 47,899, హై వచ్చేసి 48,829, ఆల్మోస్ట్ 1000 పాయింట్స్, ఆల్మోస్ట్ దగ్గర అంటే 950 పాయింట్స్ అనుకోండి. సో 950 పాయింట్స్ అప్ అయింది ఒక్క రోజులో. లో నుంచి లో నుంచి కాదు, ఓపెనింగ్ వచ్చేసి 47,899, లో వచ్చేసి 47,873. అక్కడి నుంచి చూసుకుంటే దాదాపు 1000 పాయింట్స్ ఆల్మోస్ట్. క్లోజింగ్ వచ్చేసి 48,768. సో ప్రీవియస్ క్లోజింగ్తో కంపేర్ చేసుకుంటే మనకి 986 పాయింట్స్ అప్ అయింది, దాదాపు 2.6%. ఎలక్షన్ రిజల్ట్ రాకముందే ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ చూసుకోండి. ఇంకా మనకి 50 ఈజీగా క్రాస్ అయిపోతుంది నెక్స్ట్ వీక్ కల్లా, ఇట్లనే ర్యాలీ ఉంటే నెక్స్ట్ వీక్లో. సో కొంచెం నాకు తెలిసి నిఫ్టీ 50 వచ్చేసి కొంచెం కన్సిడరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈరోజు. ఈ నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి దాదాపు ఈరోజు ఒక 100 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుంది మార్కెట్. అదొకసారి చూసుకోండి. ఎవరైతే ఆప్షన్ ట్రేడర్స్ ఉన్నారో అక్కడి నుంచి కొంచెం కన్సిడరేషన్ అయ్యి అప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నిఫ్టీ 50 ఇది, నిఫ్టీ బ్యాంక్ ఇది. ఏదైనా కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఆప్షన్ ట్రేడర్స్, ఎస్పెషల్లీ ఆప్షన్ ట్రేడర్స్. సో ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా టాటా గ్రూప్ సంబంధించినవి. నెక్స్ట్ వీడియోలో మనం ఒకవేళ పార్టీ కావాలంటే మనం టాటా గోల్డ్ గురించి డిస్కస్ చేద్దాం ఒకసారి. ఇది ఒక ETF లాంటిది టాటా గోల్డ్ అనేది. ఒకసారి ఇది డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇన్ని స్టాక్స్ ఉన్నాయి టాటా గ్రూప్లో ఆల్మోస్ట్. టాటా మోటార్స్, టాటా టెక్, టాటా డివిఆర్, టాటా కమ్, టాటా స్టీల్, టాటా కన్స్యూమర్, టాటా పవర్, టాటా ఎలక్స్, టాటా కెమికల్, టాటా ఇట్లా చూసుకుంటే ఇండియన్ హోటల్స్, ఇవన్నీ టాటా గ్రూప్కి సంబంధించినవి. ఏదైనా సరే బై చేసేటప్పుడు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని బై చేయండి టాటా మోటార్స్.
నాకు తెలిసి ఇది ఒకటైతే చూపిస్తుంది. జస్ట్ సపోర్ట్ అయితే స్టార్ట్ అయింది టాటా మోటార్స్. నా టార్గెట్ టాటా మోటార్స్ వచ్చేసి 1250. ఇది నెక్స్ట్ చూద్దాం ఇంకెట్లా మూవ్మెంట్ ఉంటుందో ఒకసారి చూసుకోండి. టాటా మోటార్స్ ఈరోజు క్లోజింగ్ వచ్చేసి 962 ఉంది. ఈ నుంచి 1250 నా టార్గెట్. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని బై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ స్కిప్ దిస్ వీడియో till end. థ్యాంక్ యూ. జై హింద్.